జూన్ మాసం వచ్చిందంటే స్కూలు స్టార్ట్ అవుతాయి. స్కూలు స్టార్ట్ అయినంటే ప్రైవేట్ స్కూళ్ళకి సంబంధించి ఎప్పుడూ ఒక ఇష్యూ అవుతూనే ఉంది. గత 15, 20 ఏళ్లుగా హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రైవేట్ స్కూల్లు మరి ఏదైతే వసూలు చేస్తున్న అనవసరమైన డబ్బుల విషయంలో చాలా పోరాటం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వంలో కొంత కదలిక రావడం, ఆ తర్వాత విద్యార్థులకు, ఇటు తల్లిదండ్రులకు కొంత ఉపశమనం కలిగించేలాగున కొన్ని జీవోలు తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ప్రైవేట్ స్కూళ్ళు నిర్వహిస్తున్న ఆ స్కూల్స్ చూస్తే చాలా సౌకర్యాలు లేవు. దీంతో చాలా ఇబ్బంది పడాల్సిన వస్తుంది అని చెప్తున్నారు. ఒకవైపు ఫీజులు అత్యధికంగా ఫీజు తీసుకుంటున్నా కనీస సౌకర్యాలు మరి కల్పించట్లేదని చెప్పేసి ఆరోపణలైతే వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితిలో స్కూల్ స్టార్ట్ కావడం, మరొక వైపు అనవసరంగా అంటే స్కూల్లోనే పాఠశాలలోనే ఇటు స్కూల్స్ సంబంధించిన యూనిఫామ్స్ కొనుగోలు చేయాలి, షూలు కొనుగోలు చేయాలి అని చెప్పేసి ఒక వాదన అయితే తెర మీదకి రావడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మరి కిషోర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఇప్పుడున్న పరిస్థితిలో స్కూల్స్‌లో అసలు ఏం జరుగుతుంది? అసలు ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి? ఇప్పుడున్న పరిస్థితిలోనే సో అదే స్కూల్‌లో డ్రెస్సులు గానీ, షూలు గానీ కొనుగోలు చేయాలని చెప్పేసి ఒక నిబంధన తెర మీదకి వచ్చింది. అసలు దీనిపైన ప్రభుత్వం నుండి మీకు ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రభుత్వం నుంచి హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్‌కి ఆదేశాలు ఉండవు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నుంచి స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు. పిల్లలందరికీ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ తరపున బెస్ట్ విషెస్ అండి. అండ్ మన దౌర్భాగ్యం ఏంటంటే పిల్లల యొక్క తల్లిదండ్రులు స్కూల్లోనే పుస్తకాలు, షూజు, టై, యూనిఫామ్‌తో అన్నీ అన్నీ బట్టలు అన్నీ స్కూల్లోనే కొనాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. బయట రూ. 200 ఉంటే స్కూల్‌లో రూ. 350 ఉంటుంది. అంటే క్లియర్‌గా తెలుస్తుంది స్కూళ్ళు ఎడ్యుకేషన్‌తో పాటు ఈ పుస్తకాలు, ఈ బట్టలు వ్యాపారం కూడా మొదలుపెట్టారు అని. అది మన దౌర్భాగ్యం. అయితే రీసెంట్‌గా హైదరాబాద్ డీఈఓ ఏం చెప్పారు, ఒక ఆర్డర్ ఇచ్చారు స్కూల్స్‌కి. ఏంటి, స్కూల్స్‌లో పుస్తకాలు, బట్టలు అమ్మకూడదు. అలాంటి ఏమైనా జరిగితే చర్యలు తీసుకుంటాము అని. బావుంది. అది ఖచ్చితంగా మేము అది యాక్సెప్ట్ చేస్తాము, స్వాగతిస్తాము. అయితే అది మే 30వ తారీఖునిచ్చారు. అంటే స్కూల్లో వ్యవస్థ అంతా తయారైపోయింది. స్కూల్ యూనిఫామ్‌లు కొత్తగా అమ్మబోయే స్కూల్ యూనిఫామ్‌లన్నీ రెడీగా ఉన్నాయి. బుక్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. షూసు, టైతో సహా అన్నీ రెడీగా ఉన్నాయి. ఆ తర్వాత ఈవిడ వచ్చి ఇట్లా ఆర్డర్ పాస్ చేస్తే వీళ్ళు ఆగలేరు. ఖచ్చితంగా అమ్ముతున్నారు, స్కూళ్ళల్లో అమ్ముతున్నారు. అయితే ఇది ఎప్పుడు తీసుకోవాలి అంటే 4, 5 నెలల ముందు తీసుకుంటే ఏమన్నా పేరెంట్స్‌కి ఉపయోగం ఉంటుంది. సమ్మర్‌లోనే. ఆ! అదండి. అంటే కనీస సౌకర్యాలు లేవు. ఫీజులు కూడా పెంచుతున్నారని చెప్పి గతంలో మీరు పోరాటం చేయడం జరిగింది. అసలు విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలున్నాయి? ప్రైవేటు పాఠశాలలో అసలు కావాల్సిన సౌకర్యాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉందా? లేదా? అసలు స్కూల్ ఫీజులు, స్కూళ్ళలో ఉండేటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, ఇవన్నీ టాపిక్ చూసుకుంటే గనక స్కూల్లో స్కూల్ ఫీజు దేన్ని బట్టి నిర్ణయించాలి అనేది లెక్క లేకుండా పోయింది. అది స్కూళ్ళ అదుపులోనే ఉంది తప్ప అది ప్రభుత్వం అదుపులోకి ఉండాలి. హ్మ్. ప్రభుత్వం దాన్ని కంట్రోల్ చెయ్యాలి. ఇప్పటివరకు ఒక స్కూల్ ఫీజు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికే ఉండాలి. అలా కాకుండా స్కూళ్ళల్లో ఇష్టం వచ్చిన యాక్టివిటీస్ అన్నీ పెట్టి, పనికిరాని యాక్టివిటీస్ అన్నీ పెట్టి, సౌకర్యాలు ప్రైవేట్ స్కూల్ అయినా కానీ సౌకర్యాలు సరిగ్గా లేని స్కూల్ కూడా ఉన్నాయి. అయినా సరే 80,000 పైన తీసుకుంటున్నారు ఎల్‌కేజీకి. అది చాలా చాలా ఘోరం. ఒక స్కూల్ ఫీజు నిర్ణయించే అధికారం స్కూల్‌కి ఉండకూడదు. ఒక మినిమమ్ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే స్కూల్స్ అన్నిటికీ ఇంత ఫీజు ఉండాలి అని ప్రభుత్వం నిర్ణయించాలి. దానినే డిస్ట్రిక్ట్ స్కూల్ ఫీ రెగ్యులేషన్ కౌన్సిల్ అంటారు, డీఎఫ్ఆర్‌సి. ఆ డీఎఫ్ఆర్‌సి ఎప్పుడైతే యాక్చువల్‌గా డీఎఫ్ఆర్‌సి ఉంది మనకి. అది అమల్లో లేదు. అది తేవాలని నేను కోరుకుంటున్నాం. హెచ్ఎస్‌పీఏ తరపున మేము కోరుకుంటున్నాము ఎప్పటినుంచో. అయితే ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చారిప్పుడు. గత ప్రభుత్వంలో ఏం జరిగింది? గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా నిర్వీర్యం చేసి పారేశారు కేటీఆర్ అండ్ సబితా ఇంద్రారెడ్డి గారు. ఇప్పుడు గవర్నమెంట్‌లో ఆ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రభుత్వ స్కూల్స్‌ని ఫస్ట్ ఇంప్రూవ్ చేస్తూ ప్రైవేట్ స్కూళ్ళల్లో వసూలు చేసే ఫీజుల లూటీ అనే అంశం మీద కొరడా జుల్పించాలని హెచ్ఎస్‌పీఏ తరపున మా కోరిక. ఇప్పుడు అంటే జీవో విడుదల చేయడం వలన ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, కాస్తైనా ఉపశమనం లభిస్తుందా? ఖచ్చితంగా లభిస్తుందండి. కానీ అది ఇప్పుడు పాటిస్తే ఉపశమనం ఖచ్చితంగా లభిస్తుంది హ్యాపీగా. ఇప్పుడు లేట్‌గా ఇచ్చారు. మే 30న ఇచ్చారు ఆ జీవో. ఆ డీఈఓనే కాకుండా ఇంకా అదర్ డిస్ట్రిక్ట్స్ డీఈఓలు కూడా ఇచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. కొంచెం స్కూల్స్ కొంచెమైనా అదుపులోకి వచ్చేవి.
ఇప్పుడు అదుపు లేకుండా పోయింది, ఇంకా స్టిల్ అమ్ముకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఒక ఫీజుల వివరాలు చూస్తే మనం విపరీతంగా పెంచేశారు. గతంలో అసలు వేలల్లో ఉండేది లక్షలలోకి చేరింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అదే చెప్పానండి. డిఎఫ్ఆర్‌సి రావాలి. డిఎఫ్ఆర్‌సి వస్తేనే కార్పొరేట్ స్కూల్ పేరు చెప్పి ఎల్‌కేజీకి 5,00,000, 4,00,000 తీసుకునే స్కూల్స్ కూడా తయారైనాయి. ఎవరికి కావాలండి ఆ విద్య? ఏం చెప్తున్నారు అక్కడ? ఎందుకు? అటు ఒక స్కూల్లో ఇంత డబ్బులు పెట్టి చదివించాలంటే ఆస్తులు అమ్మేసుకోవాల్సిన పరిస్థితి ఇది. ఎప్పటి నుంచి చెప్తున్నామండి ప్రభుత్వాలకి. వినట్లేదు మాట. ఒక లెక్క, నియంత్రణ, ఒక పద్ధతి ఉంటేనే స్కూల్స్ అదుపులోకి వస్తాయి. మేనేజ్మెంట్స్ అదుపులోకి వస్తాయి. ముఖ్యమైన విషయం దీనికి ఏంటంటే ఏ పేరెంట్ కూడా బట్టలమ్మినా, స్కూల్ ఫీజులు పెంచినా, పుస్తకాలమ్మినా ఎవ్వరు క్వెషన్ చేసేవాళ్ళు లేరు. అది వీళ్ళకి బలం. ఎవరికి? స్కూల్స్ మేనేజ్మెంట్స్‌కి. ఇది అదునుగా చూసుకొని ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ స్కూళ్ళల్లో పెట్టుబడులు పెట్టినోళ్ళే. ఇవన్నీ స్కూల్ మంత్రి, ఒక స్కూల్ ఉంది అంటే దాని వెనకాల ఒక మంత్రో, ఎమ్మెల్యే ఉంటాడు. ఆ వ్యాపారం ప్రస్తుతం అట్లీస్ట్ ఈ చిత్తశుద్ధి ఉంటే, ఎవరు మన రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే అదైనా మానిపించాలి. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఈ మంత్రులు కానీ స్కూళ్ళ వ్యాపారం తప్ప ఇంకో వ్యాపారం ఏమైనా చేసుకోమని చెప్పండి. దయచేసి స్కూళ్ళ బిజినెస్లోకి మాత్రం రాకూడదు. వాళ్ళు వచ్చి పెంట పెంట చేస్తున్నారు. అది మొత్తం తల్లిదండ్రులకి ఎంత నరకయాతనండి. అది అర్థం చేసుకోవట్లేదు ఎవరు. ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్థులను చదివిపిస్తే అసలు విద్య అందుతుందా? అందదా? ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు మొగ్గు చూపాల్సి వస్తుంది? ప్రభుత్వ స్కూళ్ళల్లో సరియైన విద్యని అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. 14 సంవత్సరాల వరకు, 15 సంవత్సరాల వరకు పిల్లలకి ఉచిత విద్య ఇవ్వాల్సిన రైట్ టు ఎడ్యుకేషన్ అండి. అది ఇప్పుడు తీసేసి కార్పొరేట్ పేరు చెప్పి బయటకు వచ్చేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి వచ్చేస్తున్నారు. కానీ ఒకప్పుడు మనందరం గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకున్నాం. ఎలా ఉండేవి గవర్నమెంట్ స్కూల్స్? అద్భుతంగా. ఇప్పటికీ కూడా కొన్ని స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి. తీసేసుకుంటూ వచ్చేస్తున్నారు. యూనిఫామ్ ఇవ్వాలి, గుడ్లు ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇవ్వాలి అని చెప్పి తీసుకుంటూ వచ్చేస్తున్నారు. జాయిన్ అయ్యేవాళ్ళు కూడా లేరు. పేరెంట్స్ కూడా కొంచెం రియలైజ్ అవ్వాలి, కొంచెం అవగాహన తెచ్చుకోవాలి. మా పిల్లోడు ఆ డ్రెస్సే వేసుకోవాలి, ఆ స్కూల్కే వెళ్ళాలి. పక్క ఫ్లాట్ వాళ్ళు ఏ స్కూల్లో జాయిన్ చేశారో అదే రేంజ్లో మనం వెళ్ళిపోవాలి. ఈ కాన్సెప్ట్ నుంచి, ఈ మైండ్ సెట్ నుంచి ఎప్పుడైతే పేరెంట్ బయటకు వచ్చారో అప్పుడు బాగుపడతారండి. స్కూళ్ళ మేనేజ్మెంట్స్ని క్వశ్చన్ చేయాలి. ప్రతి దానికి క్వశ్చన్ చేయాలి. ఏంటి ఫీజు ఎందుకు అని. అసలు విద్యా ప్రమాణాలు పాటిస్తున్నారా? పాటించట్లేదా ప్రైవేట్ స్కూల్స్? ఇక విద్యా ప్రమాణాల విషయానికి వస్తే, ఒకటి స్కూళ్ళల్లో దాన్ని ఏమంటారు, ప్లే గ్రౌండ్స్ లేవండి. విద్య అంటే అందులో ఇంక్లూడెడ్ ఒక అంశం ప్లే గ్రౌండ్. ఖచ్చితంగా పిల్లలు చదువు తర్వాత హ్యాపీగా ఆడుకుంటూ గ్రౌండ్లో రిలాక్సేషన్ కోసం, ఫిజికల్ ఫిట్నెస్ కోసం ప్లే గ్రౌండ్స్ కంపల్సరీ. ఎన్ని స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి ఇప్పుడు? లేవు. సెల్లార్లో స్తంభాల మధ్య, బైకుల మధ్య పిల్లల్ని ఆడుకోమని పంపిస్తున్నారు. దెబ్బలు తగులుతున్నాయి. అక్కడ ఆటలు సరిగా ఉండవు. మీకు తెలుసు కదా. కొన్ని స్కూల్స్ ఏం చేస్తున్నాయి, దగ్గరలో ఉన్న జిహెచ్ఎంసీ గ్రౌండ్ లాంటిదో ఇంకో గ్రౌండో ఏదో అద్దెకి తీసుకుని పావుగంట వెళ్ళడానికి, పావుగంట రావడానికే సరిపోతుంది. అక్కడ పావుగంట ఆడుకుంటారు. అది నాట్ ఎనఫ్. ప్రతిరోజు ఆటల పీరియడ్ అనేది స్కూళ్ళల్లో ఉండాలి. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈరోజు హైదరాబాద్ స్కూల్స్లో 95% స్కూల్స్లో, 95 స్కూల్స్ కాదు, 95% స్కూల్స్లో ఫైర్ సేఫ్టీ నార్మ్స్ లేవు. దొంగ ఎన్ఓసీలతో స్కూల్స్ నడిపిస్తున్నారు. దీనికి కారణం ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెకండ్ రోల్ అయితే, ఫస్ట్ రోల్ డిఈఓస్ దగ్గర జరుగుతుంది ఈ తప్పు. నేను 4 years నుంచి ఇది మీడియా దృష్టికి తీసుకొచ్చాను, గవర్నమెంట్ దృష్టికి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఫైర్ సేఫ్టీ లేని స్కూల్స్ని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని, ఒకవేళ ఆ స్కూల్లో ఫైర్ సేఫ్టీకి అనుకూలత లేకపోతే తదనుగుణంగా పిల్లల్ని ఏ విధంగా ఉండాలి, ఆ ప్రికాషన్స్ అన్నీ ఇప్పిస్తే కొంచెం ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఇప్పుడు ప్రమాదం ఏదైనా జరిగి పిల్లలు చనిపోయిన తర్వాత తీసుకుని లాభం లేదు కదండి. అందుకని నేను చెప్తున్నాను, ఫైర్ సేఫ్టీ చాలా స్కూల్స్లో లేదు, 95% స్కూల్స్లో లేదు. ఇమ్మీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. మీ ముందున్న అంశాలు ఏంటి? మీరు సవాల్గా తీసుకున్న అంశం ఏంటి? విద్యార్థులకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, అవేర్నెస్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా, లేదంటారా? అంటే అందరికీ అవేర్నెస్ లేక ఈరోజు ఎవరు క్వశ్చన్ చేయట్లేదండి. హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున మేము స్కూల్ గ్రూప్స్ పెట్టి ఎక్కడికక్కడ పేరెంట్స్కి అవేర్నెస్ ఇస్తూనే ఉన్నాము. క్వశ్చన్ చేయండి, ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా క్వశ్చన్ చేయండి. మీకు భయం వేస్తే, ఒకవేళ మీరు క్వశ్చన్ చేస్తే మీ పిల్లోడిని టార్గెట్ చేస్తారని భయపడితే మేమున్నాం మీకు అని మేము ఆ ధైర్యం ఇస్తూ అవేర్నెస్ కూడా ఇస్తున్నాము.
గతంలో శివబాలాజీ కూడా బయటికి వచ్చి స్కూల్స్ అంటే హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ తరపున ఆయన కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కానీ చివరికి వాళ్ళ పిల్లల్ని స్కూల్లో వేయకుండా తొలగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి సందర్భాలు మళ్ళీ ఎదురైనాయా? అంటే అది కరోనాలో జరిగిందండి అది. ఆయన వచ్చారు, మాతో నిలబడతామని చెప్పారు. ఆళ్ళ పిల్లల సమస్య తీరంగానే ఆయన ఈ ఉద్యమం నుంచి వెనక్కెళ్ళిపోయారు. అది చాలా ఇంకేం చెప్పాలో అది ఫన్నీ. సో, మాతో అంటే హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్‌లో ఇప్పుడు అందరూ కామన్ మ్యాన్ ఉన్నారు. ఎవరైనా పెద్ద వ్యక్తులు, అలాంటి పెద్ద వ్యక్తులు మాతో నించుంటే ప్రభుత్వాలు మాట వింటాయేమో అని మా ఆశ. అంటే మీరు అప్పీల్ చేయడానికి ఎవరైనా సినిమా తారలు కావచ్చు, పొలిటికల్ కావచ్చు, లేదంటే వాళ్ళు ఎవరైనా మినిస్టర్లు కావచ్చు, లేదంటే ఆఫీసర్లు కావచ్చు, రిటైర్డ్ ఆఫీసర్లు వాళ్ళకి ఏమైనా సూచనలు సలహా వాళ్ళ సహకారం కోరుతారా? ఉద్యమంలోనికి పెద్దవాళ్ళొస్తే ఖచ్చితంగా అది పని జరుగుతుంది. అంటే ప్రభుత్వాలు దిగొస్తాయి అనే ఆశ. కార్పొరేట్ వ్యవస్థ ఈరోజు విద్యనే వ్యాపారమైంది. ఈరోజు ఆ తర్వాత స్కూల్ బుక్స్, యూనిఫామ్స్ కూడా వ్యాపారం చేసేయని ఒక వాదన అయితే మీరు చేస్తున్నారు. అవునండి. ఖచ్చితంగా వ్యాపారం చేస్తున్నాయి. అదే దానికోసమే డిఎఫ్ఆర్‌సి డిస్ట్రిక్ట్ స్కూల్ ఫీ రెగ్యులేషన్ కమిటీ అనేది తీసుకురావాలి ఖచ్చితంగా. ఆ ప్రభుత్వాలు ఎప్పుడండి ఇది 17లోనే తిరుపతిరావు కమిటీ ఇచ్చింది. అది ఇప్పటికి కూడా ఆ నివేదిక బయటికి వెల్లడించలేదు ప్రభుత్వాలు. అందులో ఏముంది? ఏం చెప్పారు? అనేది బయటికి తీసి అది పాటిస్తే అందులో డిఎఫ్ఆర్‌సి ఉంది. ఖచ్చితంగా అందులో ఉంది. ఆయన చెప్పారు బయటకొచ్చి. సో, ఆ డిఎఫ్ఆర్‌సి అనేది స్కూల్ ఫీ రెగ్యులేషన్ కౌన్సిల్ అనేది ఉంటేనే ఈ ఈ స్కూల్స్ మాట వింటాయి అనేది ఖచ్చితంగా. మీరు ప్రభుత్వం కానీ మరి విద్యాశాఖ మంత్రితో కానీ సంప్రదింపులు చేసి మళ్ళీ మీ పోరాటం ఇంకా ముందుకు కొనసాగిస్తారా? అవునండి. లాస్ట్ టైము అంటే కేటీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎన్ని సార్లు ప్రయత్నించినా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లోని మాకు పని కాలేదు. సబితా ఇంద్రారెడ్డి గారు ముందు కూర్చొని చాలా సార్లు మాట్లాడాము. పని చేయలేదు వాళ్ళు. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము త్వరలో కలిసే అవకాశం వచ్చింది మాకు. త్వరలో హెచ్ఎస్‌పీఏ అక్కడికెళ్తుంది. మా సమస్యలన్నీ చెప్తాము. వాళ్ళు వింటారనే నమ్మకం కూడా మాకుంది. పరిష్కారం అవుతుందంటారు. ఖచ్చితంగా పరిష్కారం అవుతుందనే నమ్మకంతోనే ఉన్నాం మేము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద ఏదైతే స్కూల్ ఫీజులకు సంబంధించి రెగ్యులారిటీకి సంబంధించి ఒక అథారిటీని ఏర్పాటు చేస్తే ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, వాళ్ళ ఫీజు ఎంత ఉండాలని డిసైడ్ అయ్యేందుకు అవకాశం ఉంది. మరొక వైపు స్కూల్ ఫీజులతో పాటు బుక్స్ అంటూ, లేదంటే డ్రెస్సులు అంటూ, షూస్లు అంటూ ఇంకా ఇలాంటి విధానంతో డబ్బులను తల్లిదండ్రుల మరి గుండెలో పిండి డబ్బులు వసూలు చేస్తున్నారు కాబట్టి ఇది పెనుభారంగా మారింది. ఇప్పటికే విద్య వ్యాపారమైంది. ఈ నేపథ్యంలోనే విద్యను వ్యాపారంగా చేస్తున్న వారే మరొక అడుగు ముందుకేసి స్కూల్ బుక్స్లు, తర్వాత యూనిఫామ్స్ అన్నీ కూడా వ్యాపారం చేస్తూ డబ్బులు కొలగొడుతున్నాయి కాబట్టి వీటిపైన ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.